ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద భద్రతా ఉల్లంఘన చోటు చేసుకుంది. డ్రోన్ దాడి కారణంగా విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడి కార్యకలాపాలు కొంతసేపు అంతరాయం కలిగాయి. ఈ ఘటనతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. నేడు ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీనిపై స్పందించిన దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారులు ఒక డ్రోన్ విమానాశ్రయం సమీప ప్రాంతాన్ని ఢీకొట్టడంతో భారీగా అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే మంటల కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కారణంగా విమానాశ్రయంలో రోజువారీ కార్యకలాపాలు స్తంభించాయి. పలు ఎయిర్లైన్స్ తమ విమానాల షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరగా మరికొన్నిటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. డ్రోన్ దాడి జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేసి కొద్ది సమయంలోనే పరిస్థితిని నియంత్రించాయి. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. డ్రోన్ దాడి ఎలా జరిగింది, దాని వెనుకున్న కారణాలేమిటి అనే అంశాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నష్టం ఎంత మేరకు జరిగిందో పూర్తిగా అంచనా వేసిన తరువాతే విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలియజేశారు. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద భద్రతా ఉల్లంఘన చోటు చేసుకుంది. డ్రోన్ దాడి కారణంగా విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అక్కడి కార్యకలాపాలు కొంతసేపు అంతరాయం కలిగాయి. ఈ ఘటనతో అక్కడి ప్రజలు, ప్రయాణికులు భద్రతపై ఆందోళన చెందుతున్నారు. నేడు ఉదయం సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపించాయి. దీనిపై స్పందించిన దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారులు ఒక డ్రోన్ విమానాశ్రయం సమీప ప్రాంతాన్ని ఢీకొట్టడంతో భారీగా అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే మంటల కారణంగా విమానాశ్రయ కార్యకలాపాలకు భారీగా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన కారణంగా విమానాశ్రయంలో రోజువారీ కార్యకలాపాలు స్తంభించాయి. పలు ఎయిర్లైన్స్ తమ విమానాల షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరగా మరికొన్నిటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. డ్రోన్ దాడి జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేసి కొద్ది సమయంలోనే పరిస్థితిని నియంత్రించాయి. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. డ్రోన్ దాడి ఎలా జరిగింది, దాని వెనుకున్న కారణాలేమిటి అనే అంశాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నష్టం ఎంత మేరకు జరిగిందో పూర్తిగా అంచనా వేసిన తర్వాతే విమానాశ్రయం పూర్తిస్థాయి కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలియజేశారు.